చాలా రోజుల తర్వాత ఈరోజు గోబీ 65 చేశానండి. ఆయిల్ ఎక్కువ పీల్చకుండా, ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా వాడకుండా, చూడండి కలర్ ఎంత మంచిగా వచ్చిందో. టేస్ట్ అయితే సేమ్ మీరు హోటల్లో తిన్నట్టే ఉంటుంది. చేయటం చాలా సింపుల్, టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ గోబీ 65 ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో సగానికి నీళ్లు పోసి 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి హై ఫ్లేమ్ మీద నీళ్ళని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలి. ఈ నీళ్లు మరిగేలోపు ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నానండి. ఈ కాలీఫ్లవర్ ని మరీ చిన్న సైజు కాకుండా మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజ్ లో ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఈ సైజ్ అయితే గోబీ 65 కి కరెక్ట్ గా ఉంటుందన్నమాట. సో అన్ని ఇవే సైజ్ లో ఉండేలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ని ఒక గిన్నెలో వేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలి. ఇలా కొన్ని చిన్న చిన్న పీసెస్ కూడా ఉంటాయి కదా, ఈ సైజ్ కాలీఫ్లవర్స్ 65 కి పనికిరావన్నమాట. సో వీటిని ఏదైనా కర్రీలో వేసేసుకోవచ్చు. చూడండి స్టవ్ పైన పెట్టిన నీళ్ళు ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి హై ఫ్లేమ్ మీద ఈ కాలీఫ్లవర్ ని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కాలీఫ్లవర్ ఒక 60 to 70% వరకు ఉడికితే సరిపోతుంది. సో అందుకని ఒక 3 to 4 మినిట్స్ పాటు ఉడికించి తీసేయాలన్నమాట. చూడండి 4 నిమిషాలకి ఒక నైఫ్ ని ఇలా గుచ్చి చూస్తే మీకే తెలిసిపోతుంది. ఇలా కొంచెం సాఫ్ట్ గా 70% వరకు ఉడికిన తర్వాత ఇంకా నీళ్ళలోంచి తీసి ఒక స్ట్రైనర్ లో వేసేస్తున్నాను. వెంటనే ఇలా కొంచెం కూల్ వాటర్ వేసేస్తే కాలీఫ్లవర్ అనేది ఆ వేడికి ఇంకా ఎక్స్ట్రాగా ఉడకడం అనేది ఆగిపోతుంది అనమాట. సో ఇలా కొంచెం నార్మల్ వాటర్ వేసేసి పక్కన పెట్టేస్తున్నాను. మ్యారినేట్ చేసే టైంలో ఈ కాలీఫ్లవర్ అనేది మాయిశ్చర్ గా ఉండకూడదండి, పూర్తిగా డ్రై అయిపోవాలి. సో అందుకని ఇలా జాలి గరిటెలో వేసేసి పక్కన పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక అరకప్పు మైదా తీసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లంతా కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి. అరకప్పు మైదాకి 2 టేబుల్ స్పూన్లంతా కార్న్ ఫ్లోర్ కరెక్ట్ గా సరిపోతుంది, అంతకంటే ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఈ పొడికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం. నేను ఇక్కడ 3 మ్యాంగో పచ్చళ్ళ కారం వేసానండి. ఈ కారంతో న్యాచురల్ గానే 65 కి మంచి కలర్ వస్తుంది అనమాట. ఇంకా మనం ఎక్స్ట్రాగా ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇది గానీ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అని దొరుకుతుంది కదా, అదైనా వేసుకోవచ్చు, దాంతో కూడా మంచి కలర్ వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇది ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, చూడని వారుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచుతాను, చూడండి. ఇది 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి, మంచి అరోమాటిక్ గా ఉంటుంది హోమ్ మేడ్ మసాలా కాబట్టి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి మొత్తం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేయాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను. ఈ ఆయిల్ ని పిండి మొత్తానికి బాగా పట్టించాలన్నమాట. సో చేత్తో నలుపుతూ ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇలా కొంచెం ఆయిల్ కూడా వేయడం వల్ల ఏంటంటే 65 కి మంచి క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. ఇంక ఇందులో వంట సోడా వేయాల్సిన అవసరం లేదండి, అస్సలు పించి కూడా వేయద్దు. వంట సోడా వేసారంటే కనుక ఈ గోబీ 65 బాగా ఆయిల్ పీల్చేస్తుంది. సో చిటికెడు వంట సోడా కూడా అస్సలు వేయద్దు. చూడండి వేసిన ఆయిల్ ని పిండి మొత్తానికి ఇలా బాగా పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని గట్టి దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు ఫామ్ అవ్వకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇలా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సగం ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసేసి ఈ పిండిని కాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ కూడా బాగా కోట్ చేసేసేయాలి. ఇలా చేత్తో కలిపితే బాగా కలుస్తుందండి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక్కో పీస్ ని తీసి వేడి వేడి నూనెలో వేసేసేయాలి. ఇవి వేసేటప్పుడు ఫ్లేమ్ ని సిమ్మర్ లో పెట్టేశాను, ఆయిల్ బాగా కాగిపోయింది కాబట్టి ఫ్లేమ్ ని సిమ్మర్ కి మార్చేసాను అనమాట. ఇలా ఒక్కొక్కటిగా వేసి వెంటనే గరిటె పెట్టేసేయొద్దండి. ఇవి కొంచెం ఆయిల్లో సెట్ అయిన తర్వాత ఇప్పుడు గరిటెతో ఎక్కడన్నా జాయింట్స్ ఉంటే బ్రేక్ చేసుకొని ఇలా అన్ని వైపులకి తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద వేయిస్తేనే 65 అనేది మంచి క్రిస్పీగా వస్తుందన్నమాట. మీకు 65 ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలనుకుంటే వీటిని ఒకసారి సగం ఫ్రై చేసిన తర్వాత తీసి ప్లేట్లో వేసేసి ఫ్లేమ్ ని హైలో పెట్టి మళ్ళీ రెండోసారి వేయిస్తే 65 అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుందన్నమాట. నేనైతే ఒకేసారి వేయించానండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించాను కాబట్టి క్రిస్పీగానే ఉన్నాయి. ఇలా మీడియం ఫ్లేమ్ మీదే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలానే మిగిలిన పీసెస్ కూడా వేయించుకొని తీసేయాలి. చూడండి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. క్రిస్పీగా ఇష్టపడేవారు ఇలానే తినేసేయచ్చండి, కానీ 65 కదా కొంచెం తాలింపు వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ సన్నటి వెల్లుల్లి తరుగు కూడా వేసి 1 నిమిషం పాటు అలా మీడియం ఫ్లేమ్ మీద వేయిస్తే ఈ వెల్లుల్లి నుంచి మంచి అరోమా రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట.
ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక చిన్న ఉల్లిపాయ సన్నటి తరుగు కూడా వేసి మరొక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద టాస్ చేసి చిటికెడు సాల్ట్ కూడా వేసానండి. అంటే ఈ తాలింపుకి సరిపడా సాల్ట్ వేసాను అనమాట. చిటికెడు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసి ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా పిడికెడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మరొకసారి బాగా కలిపేసి దించేస్తే మన గోబీ 65 రెడీ అయిపోయినట్టే. ఇదే 65 మీకు వెట్టుగా అంటే సెమీ గ్రేవీ టైప్లో కావాలంటే తాలింపు అంతా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక అరకప్పు చిక్కటి పెరుగు తీసుకొని తరకలు లేకుండా స్మూత్గా విస్క్ చేసి వేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి, కారం, గరం మసాలా కూడా వేసి ఒక్క 1/2 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత వేయించిన గోబీ పీసెస్ కూడా వేసి కలిపేస్తే గోబీ 65 కొంచెం సెమీ గ్రేవీ టైప్లో ఉంటుందన్నమాట. అలా కూడా బాగుంటుంది, కానీ నేనైతే ఎప్పుడు ఇలా డ్రైగానే చేస్తానండి. మీకు కొంచెం వెట్టుగా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. సేమ్ మీకు రెస్టారెంట్లో తిన్న ఫీలింగే ఉంటుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. డీప్ ఫ్రై కాబట్టి ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చండి. బయట చేసేవి అంత హైజీన్గా ఉండవు కాబట్టి అప్పుడప్పుడు మనం ఇంట్లో ఇలా చేసి పెడుతూ ఉండొచ్చు, ఏం పర్వాలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.